మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పండుగ వేళ గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానం ఆచరించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్, సరస్వతి, గౌతమి ఘాట్స్లో మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. మహాశివరాత్రికి గోదావరి తీరంలోని శైవక్షేత్రాన్ని కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే గోదావరిలో పుణ్యస్నానాల కోసం మహాశివరాత్రి రోజున వేలాది సంఖ్యలో ఇక్కడికి రాజమండ్రి గోదావరి రేవులకి జనం తరలి వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పుణ్యస్నానాల కోసం కుటుంబ సభ్యులతో సహా వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ పుష్కర్ ఘాట్కి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. అంటే పుష్కర్ ఘాట్లో పుణ్యస్నానం చేస్తే ముక్తి వస్తుందనేది ఒక నమ్మకం. అలాంటి ఇప్పుడు ఈ పుష్కర్ ఘాట్లో ఇక్కడ ఏర్పాట్లు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఎందుకంటే ఈ పుష్కర్ ఘాట్ చూసినట్లయితే ఏదైతే ఇక్కడ టూరిజం అఖండ గోదావరి టూరిజం అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ కూడా మరమ్మతు పనులు జరుగుతున్నాయి, ఘాట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే రేపు శివరాత్రికి లక్షల సంఖ్యలో వచ్చే రాజమండ్రికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్లో పుణ్యస్నానం ఆశిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తుందైతే ఎక్కడ పని అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. రేపు పుణ్యస్నానాలు ఆచరించడానికి అయితే చాలా కష్టతరమైన పరిస్థితులు ఇక్కడ భక్తులకు ఎదురయ్యే పరిస్థితి ఉంది. అంటే మనం అటు చూస్తున్నాం, అంటే గ్రీన్ మ్యాట్ కట్టిన అవతల వైపు కూడా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అయితే రేపు మొత్తం అంతా కూడా శివరాత్రి రోజున ఈ ఘాట్ ని తెరుస్తారని చెప్తున్నారు. ఇక్కడ మనం రేపు శివరాత్రి ఎట్లా ప్రారంభమవుతుంది, ఇక్కడ శివరాత్రికి ఏ విధంగా ఎప్పుడు నుంచి శివరాత్రికి భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తారు, అసలు శివరాత్రి రోజున ఎలాంటి జాగరణ చేస్తారు అనేది ఇక్కడ తెలుసుకోవడానికి ఇక్కడ గోదావరి హారతి ప్రధాన పురోహితులు కిరణ్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా శివరాత్రి పుణ్యస్నానాలకి ఎప్పుడు సమయం ఎప్పటి నుంచి చేస్తారు? రేపు రాత్రికి చాలామంది ఇక్కడికి భక్తులు వచ్చి చేరుకుంటారని చెప్పేసి భావిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఆ రోజు శివరాత్రి స్నానాలు ఎప్పుడు మొదలవచ్చు? శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అంటే ఆదివారం నాడు మనం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. ఆనాడు బ్రాహ్మీముహూర్తం నుండి తెల్లవారుజామున దాదాపు 2:30 గంటల నుంచే ఇక్కడ అందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించడం మొదలు పెడతారు. వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులందరూ కూడా చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి దాన ధర్మాది కార్యక్రమాలన్నీ కూడా చేసి గోదావరి నదిలో దీపారాధనలు అవన్నీ కూడా చేసుకుని శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించి ఆ రోజు ఆలయ సందర్శనము, అభిషేకాది కార్యక్రమాలు, దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకుని ఉపవాసము, జాగరణతో శివరాత్రి వ్రతాన్ని కొనసాగిస్తారు. చాలా వేల సంఖ్యలో దాదాపు ఒక 30 నుంచి 40 వేల మంది ఒక పుష్కర్ ఘాట్లోనే స్నానాలు ఆచరించే అవకాశం చాలా మెండుగా ఉంది. దానికోసం అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఇదంతా కూడా డెవలప్మెంట్ స్కీమ్లో జరుగుతున్నప్పటికీ కూడా ఆ పనులన్నింటినీ 4 రోజులు కాస్త వాయిదా వేసి దానికోసం ఏర్పాటు చేసినవన్నీ కూడా పక్కకి పెట్టి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇవన్నీ కూడా మళ్ళీ శుభ్రం చేసి ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అలాగే కార్పొరేషన్ సిబ్బంది కూడా పనుల్లో చాలా నిమగ్నమై ఉన్నారు. అంటే జన్మాగవానికి శివరాత్రి అని చెప్పి నానుడి. శివరాత్రిని మనం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనం చేసిన కోట్ల జన్మాల పాపాలన్నీ కూడా నశించిపోయి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో సకల సౌఖ్యాలు శుభాలు చేకూరి ఆ పరమేశ్వరుని సాన్నిధ్యాన్ని చేరుకుంటామని చెబుతూ ఉంటారు. అంటే శివరాత్రి నాడు చేసే దానము కానీ, ధర్మము కానీ, ఉపవాసము కానీ, జాగరణ కానీ, స్వామివారి యొక్క నామ సంకీర్తనము కానీ, జపము కానీ 1,000,000 రెట్లు ఫలితం ఇస్తుందని చెప్పి మనకి శాస్త్రవచనము. అందుకని భక్తులందరూ కూడా ఈ శివరాత్రి నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా చాలా శక్తివంచన లేకుండా పాపం ఎంతో కృషి చేస్తూ ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రధాన పురోహితులు మన పుష్కర్ ఘాట్ నుంచి కిరణ్ గారు చెప్తున్నది. ఏదైతే జన్మకో శివరాత్రి అని చెప్పి ఏదైతే శివరాత్రి రోజున ఏదైతే పుణ్య స్నానం చేసి ఈ పూజలు, పురస్కారాలు, అభిషేకాలు చేయడం ద్వారా ముక్తి పొందవచ్చు అనేది భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఘాటులో పనులు జరుగుతున్నందున కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి ఇక్కడ అధికారులు కూడా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే
మన కోటిలింగాలపేటలో కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న ఘాట్లోని, అలాగే ఇక్కడ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలోని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా చూసినట్లయితే గోదావరి తీరంలో శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో శివరాత్రి రోజున మారుమోగే పరిస్థితి ఉంది. అలాగే సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్లో కూడా మొత్తం ఘాట్లన్నీ కూడా శుభ్రం చేసి ఆ భక్తులకి స్నానం ఆశించేందుకు ఇక్కడ వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేస్తున్న సౌకర్యం అయితే చాలా తక్కువగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. చాలా అంటే ముక్తసరిగానే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు ప్రతిసారి కూడా పడుతున్నారు. ఈ సౌకర్యం అయితే మెరుగుపరచాలని చెప్పేసి కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఆ రాజమండ్రిలో రేపు ఒక నమూనా పుష్కరాలు, అంటే వచ్చే ఏడాది జూన్లో జరగబోయే గోదావరి పుష్కరాలకి ఈ శివరాత్రి మహోత్సవాలు ఒక నమూనా పుష్కరాలుగా భావించవచ్చు. ఒక నమూనా పుష్కరాలుగా భావించి ఈ రద్దీని, భక్తుల రద్దీని తీసుకుని ఒక అంచనాకి వచ్చి ఇప్పుడు పుష్కరాల ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేయాలన్న దాని మీద అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లా ఎస్పీ ఇక్కడ కీర్తి చేకూరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, అలాగే మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మొత్తం ఒక వారం రోజులుగా మొత్తం ఘాట్లన్నీ కూడా పరిశీలించి ఇక్కడ పుష్కర ఏర్పాట్లు ఎలా ఉండాలి, పుష్కర ఏర్పాట్లు స్నాన ఘట్టాలు చేసే ముందు ఈ శివరాత్రి ఉత్సవాలకి పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు అసలు రోడ్ల మీద ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అనేది ఒక అంచనా వేసి ఒక కార్యాచరణ సిద్ధం చేయడానికి కూడా రేపు ఆదివారం నాడు జరిగే మహాశివరాత్రి ఉత్సవాన్ని ఒక నమూనాగా తీసుకోవడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తానికి రాజమండ్రిలో మినీ గోదావరి పుష్కరాలు మహాశివరాత్రి రోజున జరుగుతున్నాయని చెప్పచ్చు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి.